ఎస్ ట్రేడర్స్, రేపటి గురించి చూడండి ఒకసారి. మనము తీసుకుంటున్న లెవెల్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా ఇది కదా 10-15 క్యాండిల్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా డౌన్ వచ్చేసింది. ఇదే కదా 10-15 క్యాండిల్. ఇది ఇక్కడ నుంచి కిందికి వచ్చింది చూసారా. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు నిన్న తీసుకున్న సపోర్ట్ వరకు వచ్చింది. అయితే రేపు ఈ రెండు బ్లూ లైన్స్ అంటే 24,779 అండ్ 24,680 మధ్యలో రేపు మొత్తం ఇక్కడే తిరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ తీసుకుంది కదా, ఈ గ్యాప్ మళ్ళీ ఫిల్ కావాలి, లేదంటే ఫిల్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే డౌన్ కావాలి. కనుక రేపు డౌన్ అయితే కాదు. ఎందుకు కాదంటే ఎక్స్పైరీ రోజు మనకు ఈ మొత్తానికి ఎక్స్పైరీ రోజు బిగ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్స్పైరీ రోజు కానీ ఎక్స్పైరీ కంటే ముందు నుంచి బుధవారం గురువారం కానీ బిగ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్ కావాలనుకుంటున్నాను నేను. ఈ ఎక్స్పైరీ రోజు తర్వాత కూడా ఇంకొక రోజు ఉంది ఈ మంత్. ఆ 2 డేస్ అంటే థర్స్డే ఆర్ ఫ్రైడే, ఈ 2 రోజుల్లో ఈ మూమెంట్ను కూడా ఫిల్ చేస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఫిల్ చేయలేదు అంటే మాత్రం మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ మొత్తం జీరో అవ్వాలంటే రేపు ఒక రోజు మాత్రం ఇక్కడే తిరిగొచ్చని నేను అనుకుంటున్నాను. ఈ గ్యాప్ తిరిగిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ కిందికి వస్తే మాత్రం బిగ్ మూమెంట్ చేస్తుంది. ఓకే, ఒకసారి గమనిస్తూ ఉండండి. నిఫ్టీ ఈరోజు అప్సైడ్ జాగ్రత్తగా ఉండాలనుకున్నాం. ఖచ్చితంగా అప్సైడ్ లేదు. ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ నుంచి డౌన్ వచ్చేసింది మనం అనుకున్న నెక్స్ట్ సపోర్ట్ వరకు. ఆ తర్వాత సపోర్ట్ మనకి ఇదే ఉంది, ఆ తర్వాత సపోర్ట్ మనకి ఇది ఉంది. కానీ ఈ మంత్లో వస్తుందా రాదా అనుకున్నది కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఒకవేళ రావాలంటే మాత్రం ఇక్కడ రీటెస్ట్ తీసుకొని ఇది బ్రేక్ అయితే కనుక ఈ మిగతా 2 సపోర్ట్స్ని ఈజీగా టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఈ మంత్ ఇక్కడ వరకు టచ్ చేసినా మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఫ్రైడే రోజు లేదంటే మండే రోజు దీన్ని కూడా తాకే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్, ఇక్కడ చూడండి ఒకసారి డైలీలో పెడతాను. డైలీలో చూడండి, ఇక్కడ ఎక్కడ మనకు స్పేస్ లేదు, కిందికి రావాలి డైరెక్ట్గా. ఓకే, ఇది గ్రీన్ క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్ కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి దగ్గర. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇమీడియట్లీ సపోర్ట్ ఇది కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి, లేదంటే ఇంకా స్ట్రాంగ్గా కిందికి వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇంకా గ్యాప్ ఏం లేదు, ఇంకా ఆపడానికి ఎటువంటి సపోర్ట్స్ లేవు. స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉంటే ఈ సపోర్టు, లేదంటే ఈ సపోర్ట్. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మాత్రం మళ్ళీ కిందికి రావాలి ఇక్కడికి ఎప్పుడైనా. ఇక్కడ ఈరోజు పైకి, రేపు ఒకవేళ ఈ ఎక్స్పైరీ తర్వాత కూడా పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి రావాల్సిందే అనమాట. అది ఒకసారి అబ్జర్వ్ చేస్తుండండి. ఓకే, థ్యాంక్ యూ.